అంటే కెరీర్ స్టార్టింగ్ అంటే మీకంటూ మీరు మిమిక్రీ చేయగలరు, నాలో ఈ టాలెంట్ ఉంది అని ఐడెంటిఫై చేసుకున్నది ఎప్పటి నుండి? మీకు గుర్తుందా? అంటే కాలేజ్ లైఫ్లో అండి. హ్మ్. అంటే ఇంకా అందరూ 10థ్లో కానీ ఇంటర్ చేస్తున్నప్పుడు కానీ అందరూ నన్ను వేదిక మీద పిలిచి ఇది చేయి అది చేయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అక్కడి నుంచి నాకు అనిపించింది, ఓ అయితే ఇదేదో అంటే అది సరదాగా చేస్తూ ఉండేవాళ్ళా? సరదాగా నేను స్కూల్ లైఫ్లో కానీ హ్మ్. ఇంట్లో కానీ బయట కాలనీలో కానీ ఊరికే సరదాగా ఓటి చేసేవాడిని. పక్షుల అరుపులు, జంతువుల అరుపులు, హ్మ్. ఆ యాక్టర్ ఎట్లా నడుస్తాడు, ఈ యాక్టర్ ఎట్లా నడుస్తాడు, ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఈయన ఎట్లా మాట్లాడతాడు, అంత యాక్యురేట్గా వచ్చేది కాదు గొంతు. స్టిల్. బట్ సో ఎక్కువగా గుడికి వెళ్ళడం వల్ల మా గుళ్ళో అయ్యగారు చదివే మంత్రాలు అవి విని విని నాకు ఆయనలాగా మా ఇంట్లో చదివాను అనమాట. అంటే బలి చేసేవారు, అది మళ్ళీ చేయని అట్లా చేశారు. అది అట్లా ఇంకా అరే నేను ఇట్లా చేయగలిగితే అందరూ ఇట్లా ఆశ్చర్యపోతారని, మన అయ్యగారిది చేస్తా తెలుసా, నేను అయ్యగారు ఎట్లా చేస్తా తెలుసా అని చెప్పేసి అట్లా ఇంకా ఈ వాయిస్ ఇమిటేషన్ కూడా వచ్చేసింది. ఫస్ట్ సుధాకర్ గారిని, పిచ్చకొచ్చుడు సుధాకర్ గారిని అట్లా చేసేవాడిని. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, కృష్ణగారు అట్లా. సో అయ్యగారిది ఎట్లా అంటే ఆయన మంత్రాలు చదువుకుంటూ మధ్యలో పనివాడికి అక్కడ గుళ్ళో ఉంటారు కదా, ఆ పని వాళ్ళకి పనులు చెప్పేవాడు అనమాట. అది నాకు ఫన్నీగా అనిపించేది అన్నాడు. ఆయన గొంతు కూడా ఎట్లుంటుంది అంటే పెక్యులర్గా ఉంటుంది. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం ఓం తం బ్రహ్మ ఓం తం ధ్యాయకి మరుదశ ఏకదాయకి రాజ్యం బహుజ్యం మహారాజ్యం ఆధిపత్యమయం సమంత ప్రియాయాధీశాదో సర్వమస్సర రాయవల్లు కొబ్బరికాయ పట్టు తీసావయ్యా. మంత్రాలన్నీ గుర్తుపెట్టుకున్నారు. అట్లా అట్లా ఆయన మంత్రాలు చదివేదంతా కూడా మళ్ళీ నేను ఇమిటేట్ చేయడం. ఆయన లేనప్పుడు అయ్యగారు ఇంకా కొంచెం రాలేదు టెంపుల్కి, లేదా ఏదైనా పని మీద ఆయన పక్కన ఉన్నారంటే మెల్లిగా అంటే ఎవ్రీ సాటర్డే భజనకి వెళ్ళేవన్నమాట మా నాన్నగారితో. సో మా ఊర్లో ఎవ్రీ సాటర్డే భజన జరుగుతుంది.